వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. మచిలీపట్నం నుంచి రాబోయే ఎన్నికల్లో మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ, జనసేన పార్టీల తరపునే పోటీకి సిద్ధంగా ఉన్నానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. శనివారం రఘురామ మాట్లాడుతూ, దేవతలు ఎంత శక్తివంతమైనా దుష్ట శక్తులను అంతం చేయాలంటే త్రిమూర్తులు అవసరం పడింది. నేను అవకాశవాదిని కాదు. వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉంటుందని నాకు తెలుసు. అయినా వైసీపీ వచ్చిన 4 నెలల్లోనే వారి తీరు నచ్చక బయటకు వచ్చాను. అమరావతి రాజధాని నిర్ణయంపై సీఎం జగన్ మాట మార్చారు. అందుకే నా నిర్ణయం మార్చుకుని బయటకు వచ్చాను. నాపై కేసులకు సంబంధించి నేను వేసిన పిటిషన్పై జనవరి 25వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగే అవకాశం ఉంది. నా స్థాయిలో నేను పోరాటం చేస్తున్నానని, తన తరపున లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు అని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.